నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్తే గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూసాం. యువకులు, వయసు పైబడిన వారు అనే తేడా లేకుండా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుకు గురైపోయారు. ఇక ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తూనే కుప్ప కూలిపోతున్న సంఘటనలు కూడా చాలానే చూసాం. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలానే జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్కి గురై మరణించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే జిమ్కు వెళ్ళాలనుకుంటున్న వారు గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిదని గుండె వ్యాధి నిపుణులు అయిన డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఎప్పుడూ వ్యాయామం చేయని వారికి, సాధారణంగా తేలికపాటి వ్యాయామం చేసేవారికి హార్ట్ స్క్రీనింగ్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నడక, వేగంగా నడవటం, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలకు గుండె పరీక్షలు చేయించుకునే అవసరమే లేదు అని కూడా చెప్తున్నారు. ఇక సాధారణంగా వ్యాయామం చేసే సమయంలో ధమనుల్లో కాల్సిఫైడ్ ఫలకాలు ఏర్పడతాయి. ఇవి ఇలా పెరుగుతూ గుండె ధమనులను సన్నగా మారుస్తుంది. శారీరక శ్రమ గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కుటుంబంలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉంటే మీరు జిమ్లో చేరకపోయినా హార్ట్ పరీక్షలు చేయించుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 30 నుండి 35 వయస్సు మధ్య ఉన్న వ్యక్తి కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉంటే గనక హార్ట్ స్కాన్ చేయించుకోవటం చాలా మంచిది. ఇక జిమ్లో అధిక తీవ్రమైన వ్యాయామాలు, భారీ బరువులను ఎత్తాలనుకుంటే ముందుగా ఈసీజీ, ఎకో, టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్తో సహా మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షలు మన గుండె ఫిట్నెస్ని నిర్ధారిస్తాయి. సాధారణంగా జిమ్లో చేరాలనే ప్లాన్ లేకపోయినా రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు చేయించుకుంటే మంచిదట. ఇక హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేసే ముందు కరోనరీ కాల్షియం స్కాన్, గుండె స్కాన్ చేయించుకోవాలి. ఇది ధమనుల్లో కాల్షియం ఫలకాలను కొలవటానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల సమాచారాన్ని ముందుగానే చెప్పేస్తుంది. సో జిమ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటారు కదా. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.